అండ్ ఈ రోజు మేము చిత్రలోకం స్టూడియోలో ఉన్నాం అన్నమాట. హలో ఫ్రెండ్స్, హాయ్. సో మొత్తానికి నన్ను గంట సేపట్లోనే రెడీ చేస్తుంది బృంద. వెల్కమ్ బ్యాక్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్ క్రేజీ బ్రోస్ అండ్ క్రేజీ బ్రోస్. సరే వీళ్ళ ఛానల్ ఒక మూతపడిపోయింది, లేదు వాడు వాడట్లేదు. అండ్ ఈరోజు మేము చిత్రలోకం స్టూడియోలో ఉన్నాం అనమాట. ఇది ఎగ్జిట్ నెంబర్ 13 ఔటర్ రింగ్ రోడ్లో ఉంటుంది, ఆడిబట్ల దగ్గర. జస్ట్ ఎగ్జిట్ అవ్వగానే ఒక 5 minutes డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్, సర్వీస్ రోడ్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే, మీకు తెలుసు నా ఛానల్లో పెళ్లి సిరీస్ నడుస్తూ ఉంది అనేసి. అండ్ పెళ్లి సిరీస్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది కంపల్సరీ అయిపోయింది కదా ఇప్పుడు. బట్ దానికి మనకంటూ ఒక బడ్జెట్ రేంజ్ ఉంటుంది, లిమిట్స్ ఉంటుంది. అండ్ ఎలా ప్లాన్ చేస్తున్నాము, తక్కువ బడ్జెట్లో మేము ఎలా ఈరోజు ఫోటోషూట్ ప్లాన్ చేసాము, అలాగే వీడియో షూట్ ప్లాన్ చేసాము, ఎంత ఖర్చు అయింది, అవుట్ఫిట్స్ ఎలా ప్లాన్ చేసాం, జ్యువెలరీ ఎలా ప్లాన్ చేసాం, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది, మీకు కూడా వెడ్డింగ్స్ ఉంటాయి కనుక. అండ్ దానికోసం మా పెద్ద ముత్తైదు వచ్చాడు అనమాట. ఈరోజు మేము వేసుకున్న బట్టలన్నీ వీడికి కుట్టాడు మా డిజైనర్ ఆఫ్ ద ఇది. ఇంకొన్ని కూడా ఎగ్గొట్టాడు. మెయిన్ ఏవి కుట్టాలి అవి కుట్టలేదు. పొద్దున్న లేసి తన్ని లేపి తీసుకొని వచ్చాం. ఇప్పుడు మమ్మల్ని అందంగా తయారు చేసేబోయేది బృంద గురించి మీకు డీటెయిల్స్ అన్ని లోపల తయారు చేపిస్తూ మాట్లాడతాను. స్టూడియో కూడా చూపిస్తాను రండి. హలో ఫ్రెండ్స్, హాయ్. సో ఇప్పుడే మీకు మా కపుల్ని పరిచయం చేస్తున్నాం అనమాట, మా న్యూ వెడ్డెడ్ కపుల్. అండ్ ఇంట్రడ్యూసింగ్ అదే ఇంగ్లీష్. మా అల్లుడు, మా ఇంటి అల్లుడు, కొత్త అల్లుడు. ఈ చెప్పులు కనపడలేదు. అండ్ ఇప్పుడు ఈ మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్ అంటేనే మనం మెయిన్ చూసుకోవాల్సింది ఫోటోగ్రఫీ. సో ఎవరినైతే పెట్టుకుంటే బాగుంటుంది అని చాలా సెర్చ్ చేస్తే ఐ గాట్ మీ పేజ్ నేమ్ ఏంటండి? జింపుల్ ఫోటోగ్రఫీ 01 అండ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ట్యాగ్ చేసేస్తున్నా. ఇంకా ఫోజెస్ దగ్గర నుంచి ఏమేమి కావాలి, ఆ ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఇక్కడ ఏదైతే బాగుంటుంది ఎవ్రీథింగ్ ఆయన సజెస్ట్ చేశారు. ఆయన సజెస్ట్ చేసిన దాన్ని బట్టి మేము డ్రెస్సెస్ అన్నీ కూడా తీసుకొని వచ్చి నేను చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ వర్క్. ఎలా ఉంటుందో కూడా వర్క్ నేను ఇప్పుడు BTSలో అన్నీ చూపిస్తాను. ఎండ్లో తీసిన ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను, ఎలా ఉన్నాయి, షార్ట్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పుడే స్టూడియో లోపలికి రీచ్ అయిపోయామన్నమాట. స్టూడియో లోపల ఇదిగోండి ఫస్ట్ పరిచయం చేస్తున్నాను, మై బృంద. షీఈస్ ద వన్. మాకు కొన్ని సంవత్సరాల నుంచి మా జుట్టుని, ముఖాన్ని, బట్టల్ని ఇలా మేము అందంగా స్క్రీన్లో కనిపిస్తున్నామంటే అనమాట. షీఈస్ ద వన్. మా ప్రీ వెడ్డింగ్ షూట్కి మా పెళ్లి కూతుర్ని నన్ను ఎంత అందంగా రెడీ చేస్తాం మీకు చూపిస్తుంటాను ప్రతి గెటప్. ఇంకా అవకాశం లేదు ఈ జీవితానికి, నీకు లేదు నాకు లేదు. పెళ్ళి అయిపోయింది మాకు. 25కి చేద్దాం, కొంచెం టైం ఉంది, 7-8 సంవత్సరాలు ఉంది. కొత్త లుక్స్ ట్రై చేద్దాం అది. సో మీకు కూడా ఏమైనా మంచి ఈవెంట్స్ ఉన్నా, పెళ్ళి, బ్రైడ్ ఇలా ఎవరిని రెడీ చేయాలన్నా సరే, ఎనీ సందర్భానికి, ఎనీ ఫంక్షన్కి బృంద ఇస్ దేర్. వెరీ అఫోర్డబుల్, చాలా ఫ్రెండ్లీ టైమింగ్లో సూపర్గా చేస్తుంది.
ఇది ఇలా చక్కని ప్యాలెస్ లొకేషన్ అండి. ఈ లొకేషన్స్ అన్ని డే ఎఫెక్ట్తో పాటు నైట్ ఎఫెక్ట్లో కూడా అద్భుతంగా ఉన్నాయి. అండ్ బోల్డ్ అని బ్లాగ్స్ ఉన్నాయి చిత్రలోకం స్టూడియోలో. మెయిన్ నా ఈ బ్లాగ్ ఉద్దేశం ఏంటంటే నిజంగానే ఎవరికైనా ఈ సంవత్సరంలో లేదా వచ్చే సంవత్సరంలో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కనుక ప్లాన్ చేస్తూ ఉంటే ఎంత బడ్జెట్ అవుతుంది, మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, తక్కువలో అవ్వడానికి ఏమేమి టిప్స్ మేము వాడాము, అండ్ కపుల్ ఫోజెస్ ఏవేవైతే బాగుంటాయి, డ్రెస్ కాంబినేషన్స్ ఎలా ప్లాన్ చేసాము, ఇవన్నీ కలిపి వ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆల్రెడీ ఒక డ్రెస్తో అయిపోయింది నేను వచ్చే ముందే, అవి నేను పిక్స్ పెడుతున్నాను మీకు రిఫరెన్స్ కోసం. అది వచ్చేసి లాంగ్ టెయిల్ డ్రెస్ అనమాట. ఇది బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్ ప్లాన్ చేసాము. అండ్ ఇలా ఒక బ్లాక్ అండ్ బ్లాక్, ఒకటేమో టెయిల్ ఫ్రాక్ ఆపోజిట్ కాంబినేషన్లో ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ 2 డ్రెస్సెస్. ఇప్పుడు నా మేకప్ స్టార్ట్ అయింది. నన్ను మంచిగా తయారు చేస్తుంది. ఇదిగోండి ఆవిడ సామాన్ చూడండి, అసలు మేకప్ సామాను మొత్తం ప్రో అనమాట. ఇన్ని సామాన్లో మామూలుగా ఇదే కాదు, ఎవరి దగ్గరికి ఏ సెలబ్రేషన్కి వెళ్ళాలన్నా ఇలా మొత్తం తనే క్యారీ చేస్తుంది అనమాట. అన్ని తీసుకెళ్ళి 2 బ్యాగులా మా ఆయన అంటున్నాడు నీ బ్యాగులు పెరుగుతున్నాయి కానీ డబ్బులు పెరగట్లేదు. నిజమే, ఆడోళ్ళతో ఇదో కష్టం ఉంది, మనకి వర్క్కి అన్నీ కావాలనిపిస్తుంది, కాంప్రమైజ్ అవ్వలేము అక్కడ. సో మొత్తానికి నన్ను గంట సేపట్లో రెడీ చేస్తుంది బృందా. మా పెళ్లి కూతురు అరగంటలో రెడీ చేస్తుంది. అండ్ అవుట్ఫిట్స్ గురించి చెప్తాను. ఇలాంటివి కొన్ని అవుట్ఫిట్స్ ఏమో మేము డిజైన్ చేయించుకున్నాము, దాన్ని కూడా ఇలాంటివన్నీ కూడా కొనుక్కుంది. ఇంకొక మంచి అవుట్ఫిట్ ఏదో నెక్స్ట్ చూపిస్తా. అండ్ కొన్ని అవుట్ఫిట్స్ ఏంటంటే మనం అన్ని అవుట్ఫిట్స్ ఒక్కొక్కటి 20,000 పెట్టి కొనలేం కాబట్టి రెంటల్ అవుట్ఫిట్స్ అని ఉన్నాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో రెంటల్ అవుట్ఫిట్స్ కూడా ఉంటున్నాయి. ఓన్లీ ఇలా ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, సంగీత్ ఇలాంటి వాటికి రెంట్కి తీసుకొని ఒక 2-3 వేలు రెంట్ తీసుకొని రెంట్కి వాడుకొని ఇచ్చేయడమే. సో అలాగే మేము కొన్ని షూట్స్ ప్లాన్ చేసాము. నైస్, I am done. ఇది మా బ్రైడ్ వేసుకున్నాం. ఇది యాక్చువల్లీ ఇది సింగిల్ టైమ్ యూజ్ అయ్యి పెద్దగా వాడడం, మనం ఒక్కసారికి వాడతాం కాబట్టి ఇలాంటివి రెండువి సరిపోతాయి. అండ్ వాళ్ళు రెంట్ అని చెప్పేసి ఇలా స్వెట్ స్మెల్ దీంతో లేకుండా నీట్ గా డ్రై క్లీన్ చేసి ఫార్మలిన్ అవి వేసి నీట్ గా చేసిస్తారట. ఓకే, నువ్వు రెడీ అయిపోయి కలిసి ఫోటోషూట్ తీసుకో. బట్టలు కొంటే మనకి చాలా కావాలి. ఫోటోషూట్ అంటే ఒక 10 డ్రెస్సెస్ కావాలి. అన్నిటికీ కొనడానికి బడ్జెట్కే మనకి బట్టలకే 50,000-60,000 అయిపోతాయి తక్కువలో కొందాం అనుకొని మేము ఇలా రెంటల్ అవుట్ఫిట్స్ ప్లాన్ చేసామన్నమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అన్ని పేజెస్ ఉన్నాయి రెంటల్ అవుట్ఫిట్స్ ఇచ్చేవి. అందులోంచి నేను ఒక పేజ్ని చూస్ చేసుకున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. అండ్ కపుల్ ఫోటోషూట్ ఎలాగో అవుతుంది కాబట్టి దాంతోపాటు పనిగా నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి అండ్ మెమరీస్కి అండ్ ఈ డ్రెస్సెస్ కొలాబ్ చేయడానికి కూడా కొన్ని ఫొటోస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళి డ్రెస్సులు మార్చుకునే టైంలో నేను కూడా పోజెస్ ఇచ్చి కొన్ని ఫొటోస్ దిగాను అనమాట మన సోషల్ మీడియా కోసము. అందులో కూడా మీకు ఏమైనా ఫొటోస్ కానీ ఏమైనా డ్రెస్సెస్ ఐడియాస్ కానీ ఏమైనా నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. లేకపోతే ఈ పార్ట్ని మీరు స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ నా సోలోనే కాకుండా మా పిల్లల్ని కూడా బలి చేసాం, మా ఆయన్ని కూడా రప్పిస్తున్నాం బలవంతంగా. ఎందుకంటే మా ఫ్యామిలీ ఫొటోస్ దిగి చాలా కాలం అయింది. ఎవ్రీ ఇయర్ ఒక మంచి ఫోటోషూట్ జరిపించుకోవాలి అనేది నా కోరిక. అంటే ప్రతి ఫ్యామిలీ కూడా ఐ సజెస్ట్ ఇట్. ఎందుకంటే మెమరీస్ ఇవే కదా, అట్లీస్ట్ 3-4 ఇయర్స్కి ఒకసారి. ఎందుకంటే అప్పుడు ఏజ్ గ్రూప్స్ మారుతూ ఉంటాయి కదా పిల్లలకి. సో నేను చేయించి కూడా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది. అందుకే ఈసారి కూడా చేయించేద్దాం అనుకొని తీసుకున్నాను అనమాట. వాళ్ళని కూడా పిలిపించా. మరి 4 ఫ్యామిలీ ఫోటోషూట్, ఎలాంటి ఫోజెస్, ఎలాంటి డ్రెస్సెస్ కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఇందులో మీకు అది కూడా వాడుకోవచ్చు అవసరం ఉన్న వాళ్ళు. సో మొత్తానికి నేను రెడీ అవ్వడమే గంట సేపు పట్టింది, కానీ ఆయన తీయడం 2 నిమిషాల్లో అయిపోయింది. అండ్ పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫర్స్తో అంటే ఇలా ఉంటుంది అనమాట. టక్టక్కడ పోస్ట్ పెట్టేయడము, టక్టక్కడ క్లిక్ చేసేయడము, అంతే 5 మినిట్స్లో ఫొటోస్ కూడా అయిపోయినాయి అండి. మీకు రిజల్ట్ చూపిస్తాను. వావ్, చాలా బాగుందండి ఫోటో. ఇది బిఫోర్ ఫోటో చాలా బాగుంది. దిస్ ఇస్ నైస్. ఇది కూడా చాలా బాగుంది.
చూడండి ఎట్లా క్యారీ చేస్తుందో బాటల్ని మోయలేక. యాక్చువల్లీ వెడ్డింగ్ కపుల్ వాళ్ళు చెప్పాలి కదా కెమెరా పెట్టినప్పుడు. ఇది ఒరిజినల్ ఎక్కాను రా, కష్టపడ్డా నేను కూడా. సో దిస్ ఈస్ ద స్టూడియో అండి. సో నేనైతే ఫుల్గా రెడీ అయిపోయా అండ్ స్టూడియో అని చూపిస్తున్నాను. సో ఇది సమ్ ప్యాలెస్ లాగా, ఫిలిప్స్లో ఉండే ప్యాలెస్ లాగా ఉంది. అది చూస్తేనేమో మనకి కార్ పాయింట్, మా పెళ్లి కూతురు మా యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేసి ఇలా బుట్ట బొమ్మ డ్రెస్ అంటే రెయిన్బో డ్రెస్ తీసుకున్నాం అనమాట. సో ఇలా రెయిన్బో డ్రెస్ అంటే ఫొటోస్కి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఫొటోస్లో కాంప్లిమెంట్ చేస్తుంది, ఎస్పెషల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్కి అనేది నా ఫీలింగ్. మేమైతే ఫోటోగ్రఫీ చేయించాం, రీల్ చేయించాం. చాలామంది ఏంటంటే వీడియోస్ కూడా చేపిస్తారనమాట. దీంతో పాటు 2 సపరేట్ కెమెరాస్ ఉంటాయి, ఫొటోస్కి వేరే కెమెరా అండ్ వీడియోకి వేరే కెమెరా. మంచి మాంటేజెస్ తీసుకుంటే మంచి సాంగ్లో కూడా వేసేయచ్చు. నేను కూడా మాంటేజెస్ తీపిచ్చాను కానీ రీల్ పర్పస్లో తీపిచ్చాను. అండ్ దీంతో పాటు మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్తగా వస్తున్నాయి కదా ఇన్స్టా ఇన్విటేషన్స్ అనేసి, సో ఒక చిన్న వీడియో కాన్సెప్ట్ ఇన్విటేషన్ కూడా ప్లాన్ చేశాను. ఈ వ్లాగ్లో ముందు ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఎంత ఈజీగా ఉంటుంది, ఎలా ప్లాన్ చేయొచ్చు కూడా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఇలా మొక్కుతూ షూట్కి ఎంత బాగుంటుంది కదా. సో ఇక్కడ ఏం లేదు అంటే అన్నీ ఉన్నాయండి ప్లేస్లో, మొత్తం అన్నీ ఇంకా ఎక్కువ తిరిగి నడిచి అలసిపోయే అవసరం లేకుంటే అన్నీ నియర్ బైలోనే మనకి అన్నీ చూపిస్తున్నాయి. ట్రెడిషనల్, మోడర్న్, మీకు లైటింగ్స్, నైట్ ఎఫెక్ట్, డే ఎఫెక్ట్లో అన్నీ చూపించా. ఇంకా నైట్ ఎఫెక్ట్లో కూడా చాలా బాగుంటాయి. మొత్తానికి నైట్ ఎఫెక్ట్లో ఇలా షూట్ చేసినప్పుడు చూపిస్తాయి ఇది అయిపోయిన తర్వాత. అండ్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకున్నాం అనమాట. ఉన్న జ్యువెలరీని వాడుకున్నాం, మా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. లేదా మీకు తక్కువలో జ్యువెలరీ కావాలంటే మీషోలో చాలా తక్కువలో మంచి జ్యువెలరీస్ ఉన్నాయి, సింగిల్ టైం యూస్కి హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఫోటోషూట్సే కాబట్టి పెద్దగా తర్వాత వాడడం కాబట్టి. అండ్ కావాల్సినవన్నీ ఒక 2 days ముందు నుంచే వాట్సాప్లో అన్నీ స్టోర్ చేసుకున్నాము. ఏం కావాలి, మేము ఏం తీసుకొని వెళ్ళాలి అనేసి లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ ప్రకారం ప్యాకేజీ కూడా చేసుకున్నాం మొత్తము. ఇవన్నీ మా మూటలు చెప్పులతో సహా కొనుక్కొని తెచ్చుకున్నాము. అండ్ క్లమ్సీ ఉండకుండా ఎవరి మూట వాళ్ళదే. ఇది మా పెద్ద అబ్బాయి మూట, ఇది నా మూట, అది మా ఆయన మూట, అక్కడున్న సూట్ కేసులో శారీస్ మాత్రమే ఉండే మూట, అండ్ ఈ కవర్లో చెప్పులు, అలా దేనికదే సపరేట్గా చేసుకున్నాం అనమాట. ఇందులో జ్యువెలరీ, ఇది మా చిన్నోడిది. సో ఇలా ఎవరిది వాళ్ళకి సపరేషన్ ఉంది. సో దట్ మనం ఇక్కడికి వెళ్ళిన నీదేది నాదేది, నీ చెప్పులేవి నా చెప్పులేవి ఇలా కొట్లాడుకోకుండా మీరు కూడా అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఎవరిదాన్ని సపరేట్గా ఆర్గనైజ్డ్గా తెచ్చుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మేకప్ అవ్వడానికి చక్కగా మేకప్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇలా చక్కని ఏసీ మేకప్ రూమ్ విత్ మిర్రర్ అరేంజ్మెంట్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ లోపల వాష్రూమ్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా సపరేట్ ఉందన్నమాట. సో నా ఫస్ట్ డ్రెస్ అయితే అయిపోయింది, ఇప్పుడు నేను సెకండ్ డ్రెస్కి వెళ్తాను. సూపర్ అండి, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. అండ్ స్టూడియో నచ్చిందా మీకు? యాక్చువల్లీ ఇలాంటివి బోల్డ్ అండ్ స్టూడియోస్ ఉన్నాయి, బట్ నేను చిత్రలోకం స్టూడియోకి ఎందుకు వచ్చానంటే ఇది నాకు జర్నీ ఈజీ అనమాట. మా ఇంటికి ఓఆర్ఆర్ దగ్గర, సో ఓఆర్ఆర్ ఎక్కితే వండర్లా దగ్గర దిగిపోతే పక్కనే ఆడిబట్ల దగ్గర మనకి ఇది వచ్చేస్తుంది. మెయిన్ రోడ్ మీదనే, ఎక్కువ లోపలికి వెళ్ళే పని లేదు. అండ్ ముఖ్యంగా ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. 4 hours-కి 12,000, 6 hours-కి 15,000, 8 hours-కి 24,000, 12 hours-కి 24,000 ప్యాకేజ్ అనమాట ఇది. అందుకని నేను 12 hours తీసుకున్నాను, కొంచెం స్పెషల్ డిస్కౌంట్ కూడా మాట్లాడుకున్నాను అనమాట. మిగతా ఏంటంటే 1 lakh, 1.5 lakh ఇలా అనిపించాయి నేను కొన్ని ఎంక్వైరీ చేస్తే. అండ్ ఇంతకంటే గొప్పగా కూడా ఏం లేవు. ఇదైతే మనకి టైమింగ్స్ ఫ్రెండ్లీ, మేకప్ రూమ్ ఉంటుంది, సర్దుకోవచ్చు, తయారవ్వచ్చు. మళ్ళీ అక్కడ వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, మనకి ఏం కావాలని చూస్తారు. అండ్ ఇక్కడ స్విగ్గీలు, జొమాటోలు అన్నీ పనిచేస్తున్నాయి. అందుకే నాకు హ్యాపీగా అనిపించింది. పక్కనే బేకరీ కూడా ఉంది, మా వాళ్ళు కుమ్మేశారు అనుకోండి ఇంకా బేకరీలో.
పనిలో పని అన్నదమ్ములు ముగ్గురు ఉంటే సిబ్లింగ్ ఫొటోస్ కూడా తీపిచ్చేసాను. కొంచెం క్రేజీ ఫొటోస్, ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఉన్న వాళ్ళకు కూడా ఇందులో ఐడియాస్ ఉంటాయి చూడండి. దీనికి కూడా నేను అవుట్ఫిట్స్ ప్లాన్ చేశాను. అయితే ఫస్ట్ది మాత్రం కొంచెం క్యాజువల్, ముగ్గురికి నచ్చిన కాంబినేషన్, మంచి కలర్ఫుల్ కాంబినేషన్ చూస్ చేసుకోమంటే ఫస్ట్ ఇది సింపుల్గా వేసుకొచ్చారనమాట. కలర్ఫుల్గా ఒక ఫోటో కావాలనుకున్నాము. నెక్స్ట్ వీళ్ళకి కొంచెం క్యూట్ అవుట్ఫిట్స్ ప్లాన్ చేసి సిబ్లింగ్ది కూడా తీపిచ్చాను. మా అల్లుడు గారు స్పెషల్గా ఫుడ్ తెప్పించారనమాట మా కోసం ఇప్పుడు. థ్యాంక్ యూ ఆదిత్య ఫర్ ద లవ్లీ బిర్యానీస్ అండ్ ఆల్. ఆయన లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఇప్పుడు 4:30కి వర్షాన్ని తీసుకొని మరి వచ్చాడు. అవును, అంత షూట్ అంత అయిపోయినాక వచ్చి లేట్. నాకేం సంబంధం షూట్ లో. ఇప్పుడు మాది వచ్చేసి థర్డ్ కాంబినేషన్ అన్నమాట. ఇది ఫ్యామిలీ కోసం, ఇది కూడా కొలాబరేషన్ డ్రెస్. కొంచెం మీది కుట్టారు మంచి జాకెట్. మా ఆయనకి ఏంటి ఇదేందో వేరే కంపెనీది, అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ట్రెడిషనల్ వేసాము. రండి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను కపుల్కి ఇలా మంచి ఇండియన్ ట్రెడిషనల్ వేర్ ప్లాన్ చేశాను అనమాట. నాకు టెంపుల్ సెటప్ ఇక్కడ బాగా నచ్చింది. టెంపుల్ సెటప్ని యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇద్దరికి ఆయనతో అలా వైట్ ధోతి, అలా వైట్ కుర్తా కొనిపించా. అండ్ మా అమ్మాయితో ఇలా శారీ, సెమీ పట్టు శారీ అండ్ సింపుల్ జ్యువెలరీ చేయించాను అనమాట. సో వాళ్ళ షూటే, మాది మా షూటే కాబట్టి ఇంకా మేము వెళ్తున్నాము. ఇందులో ఎంత క్యూట్ పిక్చర్స్ వచ్చాయి ఒకసారి చూడండి. అక్కడ వాళ్ళ టెంపుల్ షూట్ అవుతూ ఉంటే ఈ టైంలో వాడుకుందామని చెప్పేసి మేము ఫోటో షూట్ చేయించాము. ఇలా 4 ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఐడియాస్లో ఇది ఒకటండి. ముగ్గురికి కూడా జాకెట్స్, వెస్ట్రన్ జాకెట్స్ వేపించా. అండ్ నేను వచ్చేసి ఘాగ్రా తీసుకున్నాను అనమాట, ఈ వైట్ అండ్ బ్లాక్. ఇది నేను చార్మినార్కి వెళ్ళి షాపింగ్ చేసింది. అండ్ ఇది కుట్టింగ్ వచ్చేసి రాఖీ వ్లాగ్లో ఉన్నాడు కదా మా బ్రదర్, తనే అనమాట. తను మంచి డిజైనర్, సో బాగా కుట్టాడు. ఒకవైపు వాళ్ళ కపుల్ ఫోటోషూట్ అటు అవుతూ ఉంటే ఇటు మావేమో ఫ్యామిలీ ఫోటోషూట్ ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా అక్కడెక్కడ కలిపి కొట్టేసాము. అండ్ నా అవుట్ఫిట్ వైట్ అండ్ బ్లాక్ ఘాగ్రా వచ్చేసి నాకు మెటీరియల్ అందరికీ 6500 అండ్ స్టిచ్చింగ్కి 2000 అండ్ బార్డర్కి ఒక 1000 రూపాయలు. ఇలా బిలో 10,000లో నాకు ఇంత క్యూట్ అవుట్ఫిట్ వచ్చేసింది. అండ్ వాళ్ళ ముగ్గురికి కూడా ఇలా బ్రాండెడ్ జాకెట్స్ వేయించాను అనమాట వాళ్ళ కాంబినేషన్లో. ఇది ఒక స్పెషల్ ఫోటోషూట్ లాగా మాకు. కపుల్ ఫోటోషూట్ అయిపోయింది అనమాట. ఫ్యామిలీ ఫోటోషూట్ కూడా అవుతుంది. అటు కపుల్ ఫోటోషూట్, ఇటు ఫ్యామిలీ ఫోటోషూట్. ఇప్పుడు సోలోకి వచ్చాము మేము. సో ఈ టీమ్ ఏంటంటే అందరం జాకెట్స్, ముగ్గురికి 3 జాకెట్స్ వేయించా. సో దట్ ఒక వెస్టర్న్, ఒక ట్రెడిషనల్ 2 టైప్స్ దిగుదాం అనేసి. అసలే మా ఆయన చాలా బలవంతంగా పెడితే 4:00కి వచ్చాడు. ఈ టైంలో వాడుకోవాలన్నమాట. ఏంది అట్లా తెచ్చినావు? ఏమంటే చూడండి మావాడు ఎలా తెచ్చాడు. ఇప్పుడు ఎట్లా పోయాలి? అరే కాలుతుందిరా, పట్టరా.
ఇప్పుడు టాస్క్ నేను తెల్ల బట్టలు ఉన్నా అసలే. ఇది వచ్చి కపుల్కి పిక్స్ కమ్ ఇన్స్టాగ్రామ్కి డేట్ రివీలింగ్ అంటే పెళ్లి డేట్ రివీలింగ్ రీల్ ఒకటి చేపిస్తున్నాను అనమాట. స్పెషల్ థాట్ అని చెప్పాను కదా, ఇదే అది. అండ్ అవుట్ఫిట్స్ వచ్చేసి ఇద్దరికి కూడా ఇప్పుడు ఓవర్ సైజ్డ్ ఫ్యాషన్ కాబట్టి ఓవర్ సైజ్డ్ ప్యాంటు, ఓవర్ సైజ్డ్ షర్ట్ అండ్ సేమ్ కాంబినేషన్. ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది అండ్ వన్ బటర్ఫ్లై అయిపోయింది, ట్రెడిషనల్ అయిపోయింది, టెయిల్ ఫ్రాక్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి క్యాజువల్ వేర్స్ ప్లస్ సేమ్ కాంబినేషన్ ప్లస్ లేటెస్ట్ అవుట్ఫిట్స్ కింద ప్లాన్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి బెలూన్స్ మనకి ఎక్కడైనా షాప్ దీంతో ఒక రీల్ ప్లాన్ చేసా. ఈ రీల్ షూటింగ్ మీరు చూడండి, మేకింగ్ అండ్ అవుట్పుట్ కూడా ఇందులోనే చూపించేస్తా. అండ్ లాస్ట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. అండ్ ఈరోజు టైంలో ఇన్ని అవుట్ఫిట్స్తో ఇలా షూట్ చేయగలిగాము. యాక్చువల్లీ ఫోటోషూట్కి ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేయండి, చాలా బాగా వస్తాయి. మార్నింగ్ 6 కల్లా ఫోటోషూట్ స్టార్ట్ అయితే 11 వరకు మంచి ఫొటోస్ వస్తాయి. మళ్ళీ 3 o'clock అలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ నైట్ వరకు కూడా మంచి ఫొటోస్ వస్తాయి. మధ్యలో ఎక్కువ లైట్ ఉన్నప్పుడు బాగా రావన్నమాట. సో అర్లీగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి బ్లేజర్ అండ్ అమ్మాయికి షిమ్మర్ డ్రెస్, ఇలా సంగీత్ డ్రెస్సెస్ ఇలా ఉంటాయి కదా, అలాంటివి ప్లాన్ చేసాము. లాస్ట్ డ్రెస్ ఆఫ్ ద డే కొంచెం వెస్ట్రన్ లుక్లో ఉండాలని. My mummy is mudspoing. Mummy! Photoshoot కి వచ్చినాం. ఈ చీర అంత అందంగా ఉండడానికి కారణం ఈ బ్లౌజ్ వల్ల. ఈ బ్లౌజ్ కుట్టింది మా రాఖీ మమ్మీ. అయితే అబద్ధం చెప్పి కుట్టించాను అనమాట. నేను 27వ తారీఖు వెళ్ళాల్సి వస్తే 25వ తారీఖు వెళ్తున్నాను అని చెప్పి మరి కుట్టించాను కాబట్టి ఈ బ్లౌజ్ అందింది. అందుకే ఆ దెబ్బకి 3 రోజులు జ్వరం వచ్చింది. ఒక్క బ్లౌజ్ కుట్టినందుకే 3 రోజులు జ్వరం వస్తే అబద్ధం చెప్పినందుకు. ఇవాళ నిజం చెప్పాను. ఇవాళ యాక్చువల్లీ ఈ డ్రెస్ కాడ వేసుకోవాల్సింది ఇంకోటి, ఆయనకి హ్యాండ్ ఇవ్వడం వల్లనే సిగ్గులేదు. కొలాబరేషన్ అడిగి 10,000 పట్టు చీర తెచ్చుకొని 17,000 పట్టు చీర తెచ్చుకుంటే ఇందాక వైట్ శారీ మీదకి అది లేకపోతే ఏదో గ్రే శారీ వేసుకోవాల్సి వచ్చింది. కానీ అది నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది అక్క. అది ఇంకా మామూలు సెక్సీ కుట్టిన బ్లౌజ్ అయితే సూపర్ ఉంటుంది, అందరూ చూస్తారు. అండ్ ఇది మా లాస్ట్ లుక్ ఆఫ్ ద డే. మెయిన్ ఈ ఫోటోషూట్కి ఏంటంటే మనము ఒక మంచి హెయిర్ డ్రెస్సర్, మేకప్ వాళ్ళని హైర్ చేసుకోవాలి, మంచి ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని హైర్ చేసుకోవాలి, మంచి ప్లేస్ లొకేషన్ని చూస్ చేసుకోవాలి, అవుట్ఫిట్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అండ్ అవుట్ఫిట్స్ సర్దుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. 1 day బిఫోరే ప్లాన్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్స్ అండ్ పోజెస్ కూడా ముందే పింట్రెస్ట్లో నుంచి తీసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి టైం సేవింగ్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఇది 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 అనే క్లారిటీ ఉంటుంది. అండ్ ఇలా స్టూడియోకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాను. ఫోటోగ్రాఫర్కి అయితే నాకు తెలిసి అరౌండ్
ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. సో దాన్ని మీరు చూస్ చేసుకోవడమే. నేనైతే నాకు మనీ గారు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి మాకు చాలా తక్కువలోనే చేశారని చెప్తాను. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్స్ వచ్చేసి మీరు మీషోలో దాంట్లో తక్కువలో బై చేసుకోవచ్చు. ఇలా కాంబినేషన్, ఇలా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అవన్నీ ఇలా భారీవన్నీ రెంటల్స్కి తీసుకోండి, తక్కువగా వస్తుంది. ఒక్కొక్కటి నాకు తెలిసి 1500 to 2000 రెంట్ పడుతుంది అనమాట డ్రెస్కి. అప్పుడు మనం ఎన్ని అవుట్ఫిట్స్ ఎలా కావాలన్నా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఉంటుంది రెంట్. మేకప్ వాళ్ళది వచ్చేసి డే అంతా ప్యాకేజ్ అరౌండ్ 15,000 20,000, ఇంకా డిపెండ్స్ ఆన్ దెమ్ 25,000 ఇలా కూడా ఉంటుంది. అండ్ మా బృందా మాత్రం చాలా రీజనబుల్గా చేస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా తనకి కాంటాక్ట్ అవ్వచ్చు, తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళు. ఇలా మొత్తం ఆ రోజంతటికి కలిపి ఒక 1 lakh అయితే బడ్జెట్ అవుతుంది మనకి ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసము. మినిమం టు మినిమం అన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే. అండ్ మధ్యాహ్నం ఫుడ్, మళ్ళీ స్నాక్స్, టీలు, కాఫీలు ఇలాంటివి కూడా మళ్ళీ వాచ్మెన్కి ఇచ్చేవి, కొంచెం ఎవరిని అసిస్టెంట్ తీసుకెళ్తే వాళ్ళకి ఇచ్చేవి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే అరౌండ్ 1 lakh దాకా ఖర్చు వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా చక్కగా ప్రీ వెడ్డింగ్ ఇది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మాలాగా మా వ్లాగ్లో ద్వారా మీకు ఏమైనా ఫోజెస్ ఐడియా ఉన్నా, అవుట్ఫిట్స్ ఐడియా ఉన్నా సరే దీన్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. సో అదనమాట నా ఈ వ్లాగ్ ఉద్దేశం. హోప్ యూ లైక్ ఇట్. అదండి ఈరోజు మా క్రేజీ ఫ్యామిలీతో క్రేజీ ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. మాకు తోచినంతలో మా ఐడియాస్ ఇలా చేయించుకున్నాం అనమాట. అండ్ ఈ బ్లాగ్ తో మీ అందరికి ప్రెజెంట్ చేస్తున్నాను మా కొత్త అల్లుడు గారిని. హిస్ నేమ్ ఇస్ ఆదిత్య అండ్ హీస్ ఫ్రమ్ USA అనమాట. తర్వాత మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. 6 నెలలకు ఒకసారి పంపండి మా దగ్గరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిత్రలోకం స్టూడియో ఫర్ ద లవ్లీ అంబియన్స్. ఇక్కడ చాలా బాగుంది, దగ్గరలో కూడా ఉంది. నేను వీళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పడతాను. అండ్ థ్యాంక్ యూ బృందా, ఇప్పుడే పంపించేసాను, లేట్ అయిపోతుందని పాపం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ముఖ్యంగా హీరో ఆఫ్ ద డే ఇక్కడ మా అల్లుడైతే, ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ మణి గారు పొద్దున్న నుంచి అంత ఓపిక్గా మమ్మల్ని భరించి ఫోటోలు పోజులు ఆయన పెట్టించి ఆయన స్కూటీకి మా వాడికి ఇచ్చి లోపల భయపడుతున్న పైకి నవ్వి and super memorable photos for today. Really, I'm very impressed. You really gave a very memorable photo shoot. థ్యాంక్ యూ అండి. లవ్లీ ఫొటోస్ నేను దీంట్లో అటాచ్ చేసాను, మీకు ఆల్రెడీ వర్క్ కూడా అర్థమైపోయి ఉంటుంది. అండ్ అఫోర్డబుల్ బడ్జెట్లో మేము మామూలుగా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటేనే ఇంకో పెళ్లి చేసినంత ఖర్చు అని భయపడేస్తాం మనము పెళ్లికి. బట్ హీఈస్ ద పర్సన్ మనకి అఫోర్డబుల్లో, మళ్ళీ ఇంకా మనం ఆలోచించే పని లేదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. కలర్స్తో సహా, డ్రెస్సెస్తో సహా, అండ్ దాని ఎడిటింగ్ అన్నీ కూడా ఆయనే చేస్తారనమాట. ఆయన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆదిత్య. అండ్ చాలా బాగా మాకు BTS తీసిన మా రాఖీకి హెయిర్ స్టైల్ చాలా బాగుందని చెప్పి